నమో వెంకటేశాయ. భక్త మహాశయులారా, ఇది ఒక అద్భుతం కాదు, ఇది దైవలీల. మన భారతీయ శిల్పకళా వైభవానికి, ఖగోళశాస్త్ర విజ్ఞానానికి నిలువటద్దంగా నిలిచే ఈ అద్భుత దృశ్యాన్ని మీరెప్పుడైనా చూశారా? సూర్య భగవానుడే స్వయంగా వచ్చి ఆ శ్రీ వెంకటేశ్వరుని పాదాలను పూజించే దివ్య ఘట్టం ఇది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వెలసిన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం భక్తులచే భాస్కర క్షేత్రంగా పిలువబడే పవిత్ర స్థలం ఇది. విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రతి ఏటా ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. మాఘమాసం శుద్ధ ఏకాదశి, ద్వాదశి మరియు త్రయోదశి తిథులలో సరిగ్గా సూర్యోదయ సమయంలో ఆలయ ప్రాంగణంలోని రాతి రథానికి ఉన్న 2 చిన్న రంధ్రాల గుండా సూర్యకిరణాలు నేరుగా ప్రవహిస్తాయి. 100 అడుగుల దూరాన్ని దాటుకుంటూ గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలలు ఆ కిరణాలు స్పృశిస్తాయి. సూర్యుడు తన కిరణాలతో స్వామికి చేసే ఈ పాదపూజను వర్ణించేందుకు మాటలు చాలవు. ఈ పవిత్ర భాస్కర క్షేత్రంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని 2026 జనవరి 29వ తేదీ గురువారం నాడు గత 40 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అఖండ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మరియు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతుంది. శిల్పకళా చాతుర్యానికి, దైవశక్తికి సాక్ష్యంగా నిలిచే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ చింతలరాయిని కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ పారాయణంలో పాల్గొనదలిచిన భక్తులు ముందస్తుగా ఆలయ అర్చకులను సంప్రదించగలరు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.